Welcome to Electronics Techie. Today our topic is about consensus theorem. ఈ కన్సెన్సస్ థియరం అనేది బులియన్ ఆల్జిబ్రాలో క్లాస్లో ఒక థియరం. సో ఈ వీడియోలో మనం ఈ కన్సెన్సస్ థియరం గురించి దాని యొక్క ప్రాపర్టీ ఏంటి, దాని యొక్క థియరం యొక్క ప్రాసెస్ ఏంటో అబ్జర్వ్ చేద్దాం. సో ఈ కన్సెన్సస్ థియరం కనుక మనం దాని యొక్క డెఫినేషన్ అబ్జర్వ్ చేస్తే కనుక ఈ విధంగా ఉంది. ఇన్ ద బులియన్ ఎక్స్ప్రెషన్, ఏదైతే మనం బులియన్ ఎక్స్ప్రెషన్ని కన్సిడర్ చేసుకుంటామో సో ఆ బులియన్ ఎక్స్ప్రెషన్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 టర్మ్స్. సో ఈ ఈక్వేషన్ ఏదైనా ఒక ఈక్వేషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇది 3 టర్మ్స్ని కలిగి ఉంది. వేర్ వన్ టర్మ్ కంటైన్స్ ఎ వేరియబుల్, అదర్ కంటైన్స్ ద కాంప్లిమెంట్ ఆఫ్ దట్ వేరియబుల్. సో ఏబిలో ఏ అనేది ఒక వేరియబుల్ అయితే సో సెకండ్ టర్మ్లో ఏ ఒక కాంప్లిమెంట్ అనేది ఉంటుంది. అండ్ ద థర్డ్ టర్మ్ కన్సిస్టింగ్ ఆఫ్ ద రిమైనింగ్ నాన్ కాంప్లిమెంట్ పార్ట్స్. సో ఈ థర్డ్ టర్మ్లో ఏముంటుందంటే ఈ ఫస్ట్ 2 ఈక్వేషన్స్లో ఫ్రమ్ ద ఫస్ట్ టూ టర్మ్స్లో ఉన్న నాన్ కాంప్లిమెంట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు కలిసి థర్డ్ టర్మ్లో కనుక మనకు ఉంటే కనుక సో దిస్ థర్డ్ టర్మ్ ఈజ్ రిడెండెంట్. సో అప్పుడు ఈ థర్డ్ టర్మ్ అనేది మనం రిడెండెంట్గా రిప్రజెంట్ చేసి అండ్ కెన్ బి ఎలిమినేటెడ్ వితౌట్ ఎఫెక్టింగ్ ద లాజికల్ ఈక్వలెన్స్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. సో ఈ బీసీని రిమూవ్ చేసి అవుట్పుట్లో ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా మనం ఆ ఈక్వేషన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇది కన్సెన్సస్ థియరం చదువుతుంది. ఇది ఎండ్ ఆపరేషన్కి, ఇది ఆర్ ఆపరేషన్కి. సో దీనికి మన ప్రూఫ్ అబ్జర్వ్ చేద్దాం. AB ప్లస్ ఏ కాంప్లిమెంట్ సి ప్లస్ బీసీ. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఏబీ ప్లస్ ఏ కాంప్లిమెంట్ సి, ఈ బీసీ పక్కన మనం 1 ఉందని అజ్యూమ్ చేసుకుందాం. బికాస్ బీసీ ఎండ్ ఆపరేటెడ్ విత్ 1 మీన్స్ యూ గెట్ అగైన్ మనకు మళ్ళీ బీసీనే వస్తుంది కాబట్టి సో అలా అజ్యూమ్ చేసుకుందాం. బీసీ ఈ 1 ఎలా రిప్రజెంట్ చేద్దామంటే ఏ ప్లస్ ఏ కాంప్లిమెంట్గా రిప్రజెంట్ చేద్దాం. సో ఏబీ ప్లస్ ఏ కాంప్లిమెంట్ సి ప్లస్, సో ఈ బీసీని లోపల ప్రొడక్ట్ చేస్తే ఏబీసీ ప్లస్ ఏ కాంప్లిమెంట్ బీసీ. సో ఈ ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్లో నుంచి మనం ఏబీని కనుక కామన్ తీస్తే 1 ప్లస్ సి రిమైనింగ్ ఉంటుంది. ఈ సెకండ్ టర్మ్ ఫోర్త్ టర్మ్లో నుంచి మనం ఏ కాంప్లిమెంట్ సీని కనుక కామన్ తీస్తే 1 ప్లస్ బి రిమైనింగ్ ఉంటుంది. సో 1తో మనం ఏ వేరియబుల్నైనా ఏ ఈక్వేషన్ అయినా కూడా ఆర్ ఆపరేషన్ చేస్తే మనకి అగైన్ 1 రిమైనింగ్ ఉంటుంది. సో ఏబీ ఆఫ్ 1 ప్లస్ ఏ కాంప్లిమెంట్ సి ఆఫ్ 1. సో దీని నుంచి మనకి ఏబీ వస్తుంది. ఈ సెకండ్ టర్మ్ ఏ కాంప్లిమెంట్ సి ఆఫ్ 1 నుంచి ఏ కాంప్లిమెంట్ సి వస్తుంది. సో దిస్ ఈజ్ ద మన ఆర్హెచ్ఎస్ అనమాట. సో హెన్స్ ప్రూవ్. సో ఇది కన్సెన్సస్ థియరంలో ఉన్న ఫస్ట్ లా. సో సెకండ్ లా వచ్చేసరికి ఆర్ ఆపరేషన్. ఇది ఎలా ఉంటుందంటే ఏ ప్లస్ బి, హియర్ ఆల్సో ఫస్ట్ వేరియబుల్ అనేది ఏ ఉంటుంది, సెకండ్ టర్మ్లో ఈ ఏ యొక్క కాంప్లిమెంట్ ఉంటుంది ప్లస్ బి, థర్డ్ టర్మ్ సి, థర్డ్ టర్మ్లో ఈ రిమైనింగ్ 2 టర్మ్స్ యొక్క కాంబినేషన్ ఉంటుంది. సో అప్పుడు మనం ఈ థర్డ్ టర్మ్ని రిమూవ్ చేసేసి యాజ్ ఇట్ ఈస్గా అవుట్పుట్ని రాసినా కూడా మనకి ఏదైతే రిజల్ట్ ఉంటుందో దాంట్లో ఎలాంటి ఎఫెక్ట్ అనేది మనకు ఉండదు. సో దీని యొక్క ప్రూఫ్ చూస్తే కనుక ఫస్ట్ ఎల్హెచ్ఎస్ కన్సిడర్ చేసుకుంటే కనుక ఏ ప్లస్ బి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ సి ఆఫ్ బి ప్లస్ సి. సో ఈ ఫస్ట్ 2 టర్మ్స్ని ప్రొడక్ట్ చేద్దాం. ఏ కాంప్లిమెంట్ ప్లస్ ఏసీ ప్లస్ ఏ కాంప్లిమెంట్ బి ప్లస్ బీసీ ఆఫ్ బి ప్లస్ సి. సో ఏ కాంప్లిమెంట్ అంటే 0 అని మనకు తెలుసు. సో 0 ప్లస్ ఏసీ ప్లస్ ఏ కాంప్లిమెంట్ బి ప్లస్ బీసీ ఆఫ్ బి ప్లస్ సి. సో ఈ టర్మ్ని ఈ బీ ప్లస్ సితో మళ్ళీ ఇండివిజువల్గా ప్రొడక్ట్ చేయాలి. సో బీతో హోల్ ఈక్వేషన్ ప్రొడక్ట్ చేస్తే ఏబీసీ ప్లస్ ఏ కాంప్లిమెంట్ బి ఇంటూ బీ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ బీ, బికాస్ బీ ఎండ్ ఆపరేటెడ్ విత్ బీ ఆర్ సి ఎండ్ ఆపరేట్ ఎనీ వేరియబుల్ విత్ ఎండ్ ఆపరేటెడ్ విత్ ఇట్ సెల్ఫ్ దెన్ వీ గెట్ సేమ్ వేరియబుల్. సో దట్స్ వై వీ కెన్ రిటర్న్ ఓన్లీ 1b ప్లస్ హియర్ బీ ఎండ్ ఆపరేటెడ్ విత్ బీ మీన్స్ అగైన్ యూ గెట్ బీ సి ప్లస్ అగైన్ సి ఈజ్ whole product with the whole equation, then a c into c is nothing but c plus a complement bc plus b cc is nothing but only we can write one variable. అంటే 2 c's వచ్చినప్పుడు ఎనీ 2 వేరియబుల్స్ ఇలా పక్క పక్కన వచ్చినప్పుడు సో దాన్ని ఎండ్ ఆపరేట్ చేస్తే మనకి సింగిల్ వేరియబుల్ వస్తుంది. సో అందుకే నేను ఇక్కడ సింగిల్ వేరియబుల్తో రిప్రజెంట్ చేస్తాను. సో ఈ ఫస్ట్ టర్మ్లో నుంచి ఈ లాస్ట్ టర్మ్లో నుంచి కనుక మనం బీసీ కామన్ తీస్తే 1 ప్లస్ ఏ అనేది మనకి రిమైనింగ్ ఉంటుంది ప్లస్ సెకండ్ టర్మ్ లాస్ట్ నుంచి సెకండ్ టర్మ్లో నుంచి కనుక మనం ఏ కాంప్లిమెంట్ బీని కనుక కామన్ తీస్తే 1 ప్లస్ సి అనేది రిమైనింగ్ పార్ట్ ప్లస్ రిమైనింగ్ మనకి ఈ 2 టర్మ్స్ అలా మిగిలిపోయినాయి కాబట్టి అది బీసీ ప్లస్ ఏసీ యాస్టీస్ రాస్తాం. సో బీసీ ఆఫ్ ఈ 1తో ఏ వేరియబుల్ని మనం ఆర్ ఆపరేషన్ చేసినా మనకి 1 వస్తుంది. సో ఏ కాంప్లిమెంట్ బీ ఆఫ్ హియర్ ఆల్సో 1తో ఏ వేరియబుల్ని ఆర్ ఆపరేషన్ చేసినా మనకి 1 రిమైనింగ్ ఉంటుంది. సో బీసీ ప్లస్ ఏసీ. సో దీని నుంచి మనం బీసీ ప్లస్ బీసీ ఈజ్ నథింగ్ బట్ బీ ప్లస్ బీ ఆర్ ఏ ప్లస్ ఏ వీ గెట్ మనకు అవుట్పుట్లో కూడా సేమ్ వేరియబుల్ వస్తుంది. ఏ ప్లస్ ఏ చేసినప్పుడు కూడా మనకు అవుట్పుట్లో ఏం వస్తుంది. సో బీ ప్లస్ బీ చేసినప్పుడు మనకు అవుట్పుట్లో బీసీ వస్తుంది ప్లస్ ఏ కాంప్లిమెంట్ బీ ప్లస్ ఏసీ.
సో మనకి ఏమొచ్చింది, ఏ కాంప్లిమెంట్ ఏసీ ప్లస్ ఏ కాంప్లిమెంట్ బి ప్లస్ ఏసీ బీసీ, ఏసీ ప్లస్ ఏ కాంప్లిమెంట్ బి ప్లస్ బీసీ, ఇది మనకు ఫైనల్గా వచ్చింది. సో మనం కన్సెన్సస్ ఫస్ట్ లా ప్రకారం ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ వేరియబుల్ యొక్క కాంప్లిమెంట్ అనేది సెకండ్ వేరియబుల్లో ఉండి రిమైనింగ్ ఏవైతే వేరియబుల్స్ ఉంటాయో దాంతో థర్డ్ టర్మ్ కనుక ఫామ్ అయితే మనం ఆ థర్డ్ టర్మ్ని రిమూవ్ చేసేసి రిమైనింగ్ పార్ట్ని అవుట్పుట్గా తీసుకుంటాము అని. సో దాని ప్రకారం ఇది ఎల్హెచ్ఎస్. సో ఆర్హెచ్ఎస్ని మనం కన్సిడర్ చేసుకుంటే ఆర్హెచ్ఎస్. సో ఆర్హెచ్ఎస్ టర్మ్ ఏముంది అసలు ఇలాలో, ఏ ప్లస్ బి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ప్లస్ సి. హియర్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఆర్హెచ్ఎస్ వాల్యూ ఏ ప్లస్ బి ఇంటూ ఏ కాంప్లిమెంట్ ప్లస్ సి. సో ఏ ప్లస్ బి ఆఫ్ ఏ కాంప్లిమెంట్ ఆఫ్ సి, ఏ కాంప్లిమెంట్ ప్లస్ సి. సో ఈ టూ టర్మ్స్ని మనం ప్రొడక్ట్ చేద్దాం, ఏ కాంప్లిమెంట్ ప్లస్ ఏసీ, అగైన్ ఈ బీతో హోల్ ఈక్వేషన్ని. సో ఏ కాంప్లిమెంట్ బి ప్లస్ బీసీ. సో ఏ కాంప్లిమెంట్ అంటే 0 అని మనకు తెలుసు, 0 ప్లస్ ఏసీ ప్లస్ ఏ కాంప్లిమెంట్ బి ప్లస్ బీసీ. సో ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే ఏ యొక్క కాంప్లిమెంట్ మనకి సెకండ్ టర్మ్లో ఉంది. సో రిమైనింగ్ టూ టర్మ్స్తో మనకి థర్డ్ టర్మ్ ఫామ్ అవుతుంది. సో అప్పుడు మనం ఈ థర్డ్ టర్మ్ని రిమూవ్ చేసేసి యాస్టీస్ అవుట్పుట్ రాసుకోవచ్చు. సో ఇది కూడా ఆర్హెచ్ఎస్. సో మనకి ఇక్కడ ఎల్హెచ్ఎస్ టర్మ్ ఆర్హెచ్ఎస్ టర్మ్ ఈక్వల్ అవుతుంది. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. సో కన్సెన్సస్ థియరంలో ఈ 2 లాస్ ఉంది. ఆ 2 లాస్ యొక్క ప్రూఫ్స్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్